హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సిహెచ్ఎస్ఎల్ 2024కి సంబంధించి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, అలానే టోటల్ అటెండెన్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అలానే ఎంతమంది అప్లికేషన్ పెట్టారు, అలానే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంది 2024కి సంబంధించి ఆల్రెడీ కీ వచ్చింది, కీ చూసుకొని ఉంటారు చాలామంది. సో అలానే 2024 నుంచి 2023 వరకు 2016 నుంచి 23 వరకు కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కేటగిరీ వైజ్ యూఆర్ ఎంత ఉంది, ఓబీసీ ఎంత ఉంది, అలానే ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత ఉంది 2024 నుంచి 23 వరకు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోస్, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్లు, అలానే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడానికి అయితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అయితే జూలైలో అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, 2024లో ఎన్ని వచ్చాయి, 2023లో ఎన్ని వచ్చాయి, అలానే అటెండెన్స్ 2024లో ఎలా ఉంది, 2023లో ఎలా ఉందనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నారు కదా, మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 టైర్ 1 అటెండెన్స్కి సంబంధించి. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ 2024కి సంబంధించి 34,55,000 అయితే వచ్చాయన్నమాట టోటల్ అప్లికేషన్స్. అండ్ టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 2024లో 34,55,000 చిల్లర అయితే వచ్చాయన్నమాట. అలానే అపియర్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు టైర్ 1 అనేసరికి 12,68,000 మంది అయితే టైర్ 1 ఎగ్జామ్ అయితే 2024లో అయితే రాశారనమాట. సో అలానే 23లో చూసుకుందాం, సేమ్ ఎగ్జామ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023లో ఎలా ఉందో చూసుకుందాము. అప్లైడ్ వచ్చేసి 2023లో 32,17,442 మంది అయితే అప్లై చేశారు. అలానే అపియర్డ్ అటెండెన్స్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్కి 12,63,090 మంది అయితే ఎగ్జామ్ అయితే 2023లో అయితే రాశారనమాట. సో 2023లో పోల్చుకుంటే 2024లో పోస్టులు తక్కువగా ఉన్నాయి, అలానే అప్లికేషన్లు ఎక్కువగా ఉన్నాయి. అలానే అటెండెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్గానే ఉందన్నమాట, ఒక 5,000 అటు ఇటు అయినా కూడా. సో అటెండెన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉండటం, అలానే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అటెండెన్స్ ఒక 5,000 ఎక్కువగా ఉంది, అలానే పోస్టులు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా టఫ్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఫైట్. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో మరీ ఎక్కువగా ఉండదు, కొంచెం స్లైట్లీ కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు. సో ఒకసారి 2016 నుంచి 2023 వరకు కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకైతే చెప్తాను. సో ఇక్కడ చూసారు కదా కేటగిరీ వైజ్ యూఆర్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓహెచ్, హెచ్హెచ్, అలానే పీడబ్ల్యూ కేటగిరీస్ ఉన్నాయి. అలానే సో ఇక్కడ 2023, 22, 21, అలానే 2020, అలానే 19, 18, 17, 16 అయితే ఉన్నాయన్నమాట. సో మీ కేటగిరీకి సంబంధించి మీకు ఎంత కట్ ఆఫ్ ఉందో వస్తే మీరైతే చూసుకోండి. ఒకసారి హైయెస్ట్ కట్ ఆఫ్ యూఆర్ ఉంటుంది కాబట్టి సో ఎవ్రీ ఇయర్ యూఆర్ అయితే చెప్తానమాట. సో 2023కి సంబంధించి యూఆర్ వచ్చేసరికి 153.9 అయితే ఉందన్నమాట, 9114 అయితే ఉంది యూఆర్కి సంబంధించి 2023లో. అలానే యూఆర్కి సంబంధించి 2022లో ఇంకా ఎక్కువగా ఉంది, 157.7298 అయితే ఉందన్నమాట 2022లో. అలానే 21లో కొంచెం తగ్గింది, 140.18 అయితే ఉందన్నమాట 21లో. అలానే 2020లో 141.88 అయితే ఉందన్నమాట. అలానే 19లో 159. ఈ ట్రెండ్లో వచ్చేసరికి ఇదే హైయెస్ట్ అనమాట. 2019లో హైయెస్ట్ కట్ ఆఫ్ అనమాట ఈ ట్రెండ్లో, 159.52 అయితే ఉందన్నమాట. అలానే 18లో 135. అలానే 17కి వచ్చేసరికి 143.5 ఉంది. అలానే 16కి వచ్చేసరికి లోయెస్ట్ కట్ ఆఫ్ 127.5 అయితే ఉందన్నమాట. సో ఈ కట్ ఆఫ్ ట్రెండ్స్ అన్నీ చూసుకుంటే ఒక్కోసారి పెరుగుతున్నాయి, ఒక్కోసారి తగ్గుతున్నాయి కాబట్టి సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోస్టులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, అలానే అటెండెన్స్ కూడా సేమ్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆ కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అయితే కొన్ని ట్రెండ్స్ ప్రకారం అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. సో అలానే 2023కి సంబంధించి అదర్ కేటగిరీస్, ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 136.4, అలానే ఎస్టీకి వచ్చేసరికి 124.5 అయితే ఉన్నాయి. అలానే ఓబీసీకి వచ్చేసరికి 152. అంటే యూఆర్, ఓబీసీ చూడండి ఎంత స్లైట్ డిఫరెన్స్ ఉందో. మేబీ ఒక 2 మార్క్స్ డిఫరెన్స్ కూడా లేదనమాట ఇక్కడ యూఆర్కి, ఓబీసీకి. అలానే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 151.0978 అయితే ఉందన్నమాట. సో ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి అయితే ఆల్మోస్ట్ 1.2 ఉందన్నమాట డిఫరెన్స్.
అలానే అదర్ పీడబ్ల్యూ కేటగిరీకి వచ్చేసరికి అయితే ఇంకా చాలా తక్కువగా ఉంది, 102 ఉంది. ఓహెచ్కి అయితే 132.4 ఉంది. అలా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 132 ఉందన్నమాట. సో ఇదైతే 2023కి సంబంధించింది. అలానే మీకు కావాల్సుకుంటే ఒకసారి మీ కేటగిరీకి సంబంధించి ఒకసారి ఈ వీడియో చూసి మీరైతే అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో కట్ ఆఫ్ ట్రెండ్స్ మేబీ కాంపిటీషన్ బట్టి అలానే అటెండెన్స్ని బట్టి అలానే పేపర్ హార్డ్నెస్ని బట్టి మారుతూ ఉండొచ్చు. సో 2024కి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండేదో ఈ లాస్ట్ ఇయర్ ట్రెండ్ని బట్టి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో ఈ ట్రెండ్స్ ప్రకారం 2016 నుంచి 23 ప్రకారం కట్ ఆఫ్ ట్రెండ్స్ని అనలైజ్ చేస్తూ ఉంటే 2024 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, యూఆర్ ఎంత ఉండొచ్చు, ఓబీసీ ఎంత ఉండొచ్చు, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలానే ఈడబ్ల్యూఎస్, అలానే ఓబీసీ వీళ్ళకి సంబంధించి కేటగిరీ వైజ్ ఎంత ఉండొచ్చు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇదనమాట 2024కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. యూఆర్ అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 155 ఉండొచ్చు. అలానే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వచ్చేసరికి 150, ఓబీసీకి వచ్చేసరికి 149, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి ఎస్సీకి వచ్చేసరికి 143, ఎస్టీకి వచ్చేసరికి 140 అయితే ఉండొచ్చు అనమాట. సో స్లైట్లీ డిఫరెన్స్ ±5 మార్క్స్ 7 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే చెప్పగలను. సో ఇన్ కేస్ మీకు రాస్కోర్ నియర్ టు మీ కేటగిరీకి సంబంధించి ఉంటే, ఇన్ కేస్ నార్మలైజేషన్ మార్క్స్లో మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఈ కట్ ఆఫ్ అయితే రీచ్ అయితే మీరైతే ఖచ్చితంగా టైర్ 2కి క్వాలిఫై అవుతారని హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీ టైర్ 1 రా మార్క్స్ కనుక ఈ కట్ ఆఫ్కి నియర్ బై ఉంటే, మేబీ నేను ఇచ్చిన కట్ ఆఫ్కి కొంచెం నేను అది అనలైజ్ చేయడం ద్వారా వచ్చిన కట్ ఆఫ్ అనమాట, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో ఈ మార్క్స్ సో దీనికి దగ్గరగా ఉంటే మీ రా మార్క్స్ కనుక మీరైతే హోప్ పెట్టుకోవచ్చు అనమాట, టైర్ 1లో క్వాలిఫై అవుతారని చెప్పేసి. సో ఇదనమాట, ఇది ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందని చెప్పలేను, ±5 to 7 మార్క్స్ అయితే స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట ప్రతి కేటగిరీకి సంబంధించి. సో ఇదనమాట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 టైర్ 1కి సంబంధించి. సో ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.